నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో చాలా వరకు వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్టీస్కి అటెండ్ అవుతున్న టైంలో కొన్ని మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా అక్కడ యూజ్ చేస్తున్నట్లుగా పోలీసులు సడన్గా వెళ్ళి రైడ్ చేయడం ద్వారా అక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళు ఇబ్బందుల్లో కూడా చిక్కుకుంటున్నారు. గతంలో చూసాం హేమ గారికి సంబంధించి అలా చాలామంది స్టార్స్ ఇలా కొంచెం ఈ పార్టీస్లు ఇవి యూజ్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిందని చాలామంది మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న మంగ్లీ గారు కూడా ఇలాంటి ఒక పార్టీకి సంబంధించే అక్కడ మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది. దాని గురించి పెద్ద దుమారం రేగడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఆవిడ ఏంటంటే నేను సంబంధం లేదంటున్నారు. బట్ చాలామంది పోలీసులు చెప్తున్న ప్రకారం ఇది నిజం అంటున్నారు. అసలు ఏం జరిగిందనే అంశం గురించి మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది స్టోరీ మొత్తం? నిన్నొచ్చిన వార్తలు ఫస్ట్ మనకి ఏదైనా న్యూస్ బేస్ ఫస్ట్ నిన్నొచ్చిన వార్తలు ఏంటంటే మంగ్లీ బర్త్డే పార్టీని సీజ్ చేసిన పోలీసులు భారీగా దొరికిన విదేశీ మద్యం అలాగే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అని చెప్పేసి కాసేపటికి డ్రగ్స్ అంటే ఏంటి అని అందరికీ ఒక డౌట్ వచ్చింది. అంటే 4 రకాలు ఉంటాయి కదా, పీల్చుకునేవి, సూదులు పొడుచుకునేవి, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇయా అనుకుంటే ఆయుర్వేదం అనమాట. అది అల్లోపతి, ఇంజెక్షన్, టాబ్లెట్స్ ఇవన్నీ అవి అల్లోపతి కదా. దాంట్లో ఉంటాయి. దాంట్లో ఆయుర్వేదం అంటే గంజాయి, ఇది మొక్కలు అలా అన్నా. ఒక హోమియోపతి రాలేదు కదా డ్రగ్స్లోకి. ఏది హోమియోపతి? ఏంటి హోమియోపతి అంటే ఈ స్వీట్ టాబ్లెట్స్ ఉంటాయి తెల్లగా. అవేంటో అవి మందులే కానీ తినాలనిపిస్తూ ఉంటాయి, అర్థం కావు. సరే వాట్ ఎవర్. డ్రగ్స్లో 2 రకాలు. ఏదైనా మత్తే. వీళ్ళు అంటే డ్రగ్స్ అంటే మేము ఇంజక్షన్ తీసుకోలేదు, గంజాయే కదా అంటారు. వీళ్ళ బొంద ఏదైనా అదేగా, మత్తే. సో అదేంటి, మన మామూలు మందులు ఇప్పుడు మనకు రెగ్యులర్గా బయట మార్కెట్లో ఆయుర్వేదం ప్లస్ అలోపతి లాగానే వీళ్ళు ఆయుర్వేదం తెచ్చుకున్నారు. మరి వాడు ఎవడో పొట్లను తెచ్చాడు. ఇది పోలీసులు గంజాయిని పట్టుకున్నప్పుడల్లా ఇట్లా ఇటుకలు పేర్చినట్టు చూపిస్తారు చూడు, అలాగే సెట్ ప్యాక్ చేసేసి అదేదో తెచ్చుంటారు. తెచ్చేసి దాన్ని నీట్గా పచ్చడికి ముందు ఎండుమిరపకాయలను ఆరబెట్టినట్టుగా నీట్గా ఒలుస్తారు. ఒలిచి ఓ గుండ తయారు చేస్తారు. ఆ గుండని కావాల్సిన పొట్లాలలో నింపి తిలాపాపం తలా పిడికేడు పుచ్చుకోవాలి. ఎవడి టాలెంట్ వాడిది. కొంతమంది ఇంత పొగలు రింగులు వేస్తారు, కొంతమంది ఇంకేదో చేస్తారు, ఇంకొంతమంది హుక్కా పెట్టి యూజ్ చేస్తారు. దాన్ని హుక్కాలో అది ఎలా ఉంటుంది? నో యార్, హుక్కా ఫ్లేవర్స్ వస్తాయి. బట్ చాలా మంది ఎక్కువగా కొంచెం రావడం, కన్జ్యూమ్ చేయడం కోసం హుక్కాలో పెట్టి యూజ్ చేస్తారంటావా? లేకపోతే రోల్సేనా? ఆ రోల్స్ దొరుకుతాయి కదా, అవి మంటకే కాల్చి ఊదాలి కదా. హుక్కా ఐ డోంట్ థింక్ సో. బట్ ఎవడిష్టం వాడిది. సరే వాట్ ఎవర్. నాకు తెలిసినంతవరకు హుక్కా అంటే మేము గోవాకి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ బీచ్ ట్రాక్లో పెడతా ఉంటారు వాళ్ళు. దాన్ని ఏదో ఫ్లేవర్స్ పెడతారు అంతే. సరే వాట్ ఎవర్. అందులో ఉండొచ్చేమో గంజాయి ఫ్లేవర్, అదే అంటున్నా. ఇప్పుడు అవి దొరికాయి వీళ్ళ దగ్గర పోలీసు రైడింగ్లో. సో నిన్న వచ్చిన వార్తలు, ఫస్ట్ వార్తల గురించి మాట్లాడుకుంటే నిన్న ఏమైంది, ఇవన్నీ దొరికాయి, సీజ్ చేశాము, పలువురు సెలబ్రిటీలు వచ్చారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశాము అన్నట్టుగా నిన్నటి న్యూస్. ఆఫ్టర్ 24 hours ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. అబ్బే అసలు నాకు నిజంగా ఏం తెలియదండి, అట్లాంటివన్నీ తీసుకెళ్ళొద్దని చెప్పాలి కదా, గైడెన్స్ ఇవ్వాలి కదా నాకు. మీరైనా సరే ఎవరో ఒకరు గైడ్ చేసి నేను తీసుకెళ్ళేదాన్ని కాదు కదా, మీరు గైడ్ చేయలేదు కాబట్టి నేను తీసుకెళ్ళాను, అసలు తప్పంతా మీదే అని చెప్పేసి ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టింది. సరే పోనీలే, నాకు అసలు ఇప్పటివరకు తెలియదు, నాకు అసలు ఈవెంట్ ఎట్టుంటాయో కూడా తెలియదు. అక్కడ తీరా వెళ్ళిన తర్వాత ఏమ్మా మంగళీలారా ఇది ఇట్లా పట్టుకొని కాసేపు పాట పాడు అంటే పాడి వచ్చేదాన్ని, అంతకుమించి నాకు వేరే నాలెడ్జే లేదు అని చెప్పింది ఆవిడ. సరే కాసేపు విందాం, ఏం తప్పే ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది అంటే, ఈవిడ బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంది. గ్రాండ్గా అంటే మరి దేశం మొత్తాన్ని పిలవాలని కాదు, జస్ట్ వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళని, వీళ్ళ పేరెంట్స్కి సంబంధించిన 4 స్నేహితులు, వీళ్ళు. తెలంగాణలో పార్టీ అన్నా పెళ్ళన్నా ఎలా ఏ చిన్న దావత్ అయినా, ఈవెన్ దేవుడికి సంబంధించి దేవుణ్ణి చేసుకున్న, మల్లన్న దేవుణ్ణి చేసిన, పోషమ్మ దేవుణ్ణి చేసిన, ఎల్లమ్మ దేవుణ్ణి చేసిన, మందు కంపల్సరీ. బగారా బోటి కూడా బోటి దేవుంది లేదు, మందు కంపల్సరీ. ఖచ్చితంగా మందు కొంటారు, అమ్మవారికి కూడా సాకపోసి వీళ్ళు కూడా తాగుతారు. అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మంగ్లీ ఒక మిస్టేక్ చేసిందని. వై? బికాస్ హేమ గారు కూడా ఆవిడ దొరికి కవర్ చేసే ప్రయత్నంలో అక్కడే ఉండి హైదరాబాద్లో ఉన్నట్టుగా వీడియో క్రియేట్ చేసినట్లుగా, ఈవిడకి దొరికింది అక్కడ ఈ మద్యపానం గురించి కాదు కదా, దొరికింది మాదక ద్రవ్యం గురించి. బట్ ఈవిడ ఇలా డైవర్ట్ చేయడం ఏంటనేది దరిద్రాన్ని తర్వాత మాట్లాడుకుందాం.
సో తెలంగాణలో మాత్రం ఈ సంస్కృతి ఉంది, వీళ్ళకి ఇష్టం. చుట్టాలు పట్టాలు కలిసినా సరే ఇంత పుచ్చుకుంటారు, నష్టమేం లేదు, వాళ్ళకి ఎమోషన్ అది. సో అట్లా ప్రతి దావత్లో కంటిన్యూ అవుతుంది. సేమ్ అలాగే మంగ్లీ కూడా బర్త్డే పార్టీ చేసుకుంది కాబట్టి 10 మందిని పిలిచింది కాబట్టి 50 మంది 40 మందే వచ్చారు, పెద్దగా ఏం లేరు. ఒక రిసార్ట్ బుక్ చేసుకుందాం అనుకున్నారు. ఈ రిసార్ట్ కాస్త ఎక్కడ బుక్ చేద్దామంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాల్దీవ్స్ ఎక్కడో లేవు, హైదరాబాద్కి వచ్చింది అని ఒక వీడియో వైరల్ అయింది. ఇదిగో మామ ఇది చూడు అంటారు. అదే పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ సిటీలో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్స్లో అదొకటి. ఇంకా అది ఎట్లా కట్టారు అంటే చుట్టుపక్కల మాల్దీవ్స్ హట్స్ వేసినట్టు మధ్యలో స్విమ్మింగ్ పూల్ బాగుంటుంది, ఒక ప్రైవేట్ రిసార్ట్. వీళ్ళందరూ కలిసి అందులో బుకింగ్స్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రిసార్ట్ ఏమో ఇక్కడ ఉంటుంది కదా, చుట్టుపక్కల మొత్తం స్కేర్ పొలాలు ఉంటాయి, బేర్ ల్యాండ్. అంటే ఈవెన్ ఉగ్రవాదులు బెటాలియన్తో దాడి చేయడానికి వచ్చినా సరే అరగంట ముందే నీకు తెలుస్తుంది ఎవరు వస్తున్నారు అని. రోడ్లను ఖాళీగా అక్కడ దాకా ఉంటాయి కదా. సో ఆ సేఫ్టీ ఉన్నటువంటి, అంటే ఆ ముందు జాగ్రత్త పడే అటువంటి రిసార్ట్ అది. వీళ్ళు వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఆవిడ లిక్కర్ తెచ్చింది, వీళ్ళందరూ తాగుతూ ఉన్నారు, ఊగుతూ ఉన్నారు. రాత్రికి ఏదో టైంకి కేక్ కట్ చేయాలి, పొద్దున్న లేసి ఎవడి కొంపకి ఆడు చావాలి. ఇది బేసిక్. ఈలోపు ఏమైందంటే అది నీ ప్రైవేట్ గెస్ట్ హౌస్ అనుకో, ఎవరిదైనా ఫామ్ హౌస్ అనుకో, వాడి ప్రొటెక్షన్లో నువ్వు ఉన్నావని ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు వెళ్ళింది ప్రైవేట్ రిసార్ట్కి, నీకు కప్పులు తీసేవాడు వచ్చినా, నీ మందులో ఐస్ వేసేవాడు వచ్చినా, నీ రూము తుడిచేవాడు వచ్చినా, నువ్వు మహా అయితే 500-1000 టిప్ ఇస్తావేమో, 5000 కూడా ఇవ్వచ్చు. వాడు ఇచ్చినంత మాత్రం నీ కృతజ్ఞతగా ఉండి నువ్వు ఏం చేసినా వాడు చెప్పడు అనేది లేదు. అదంతా ప్రైవేట్ రిసార్టే, అందరూ ప్రైవేట్ మనుషులే. సార్ ఆమె ఎవడో వచ్చింది కదా పాటలు పాడేటామె, ఆమెతో పాటు వచ్చిన వాళ్ళందరూ అదేదో తీసుకుంటున్నారు అని వాడు లోపల చెప్తే, ముందు అందరి చేత బిల్ క్లియర్ అయిందా? ఓకే సార్, రూమ్ రెంట్ కొంచెం అది ఇది బ్యాక్ నో ముందు బిల్ అంతా క్లియర్ చేయించుకొని, హ్యాపీగా క్లియర్ చేయించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చుకున్నారు వాళ్ళు కూడా. సార్ మేము ఇలా బుకింగ్ చేస్తే ఒక 100 మంది వచ్చింది, వాళ్ళు ఏమో తీసుకోకూడనివి తీసుకున్నట్టుగా మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, మీరు రెగ్యులర్గా రైడింగ్కి వచ్చినట్టే రైడ్ చేసి వెళ్ళిపోవచ్చు, మీకు ఏమైనా దొరికితే మీ ఆనందం మీది అని చెప్పారు. వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చారు. పక్కా సమాచారం ప్రకారంగా ఎస్ఓటీ వాళ్ళు వచ్చారు. తీరా చూస్తే దామోదర్ అనే ఆయన చక్కగా పొగలు సెగలు ఊదుతున్నాడు. ఇదే పట్టుకున్నాడు ఆయన్ని. ఏంటిది అంటే, అదే అది ఇక్కడ ఏం లేదండి, నేను ఆల్రెడీ ఎక్కడో తాగేసి వచ్చాను, పొగ అప్పటి నుంచి ఆపుకొని ఇక్కడికి చూస్తా అన్నాడు. అలా చెప్పినట్టుగా న్యూస్లో వస్తున్నాయి, మరి తెలీదు. తర్వాత చాలా మందికి టెస్టులు చేస్తే వాళ్ళకు కూడా తీసుకున్నట్టుగా వచ్చిందని నిన్నటి వార్త. ఈరోజేమో ఆ దామోదర్ అనే ఆయనే ఎక్కడో పుచ్చుకొని ఇక్కడికి వస్తే ఆయనకి ఏదో పాజిటివ్ వచ్చిందని, ఇక్కడైతే అలాంటివి ఏం జరగలేదని న్యూస్లో వస్తున్నాయి. ఆమె కూడా అసలు నాకు ఇదంటే ఏంటో కూడా తెలియదండి, అసలు పార్టీలు ఎట్టుంటాయి కూడా తెలియదు, మొదటిసారి పార్టీ చేసుకున్నాను, ఇట్లాంటివన్నీ ఉంటాయని నాకు తెలియదు, అందుకని చెప్పేసి క్షమించండి, అయినా మీరే నన్ను సరిగ్గా గైడ్ చేయలేదు, మొత్తం తప్పంతా మీదే అనేసింది ఆడియన్స్. రైట్. ఇప్పుడు దివ్య అమ్మాయి దివి ఎందుకు వచ్చింది? దివి ఉందని, రచరవి ఉన్నాడని, కాసల శ్యామ్ ఉన్నాడని, ఇంకెవడో ఈవెంట్ ఆర్గనైజర్ మెగావత్ ఉన్నాడని, దామోదర్ అని 100 పేర్లు వచ్చాయి నిన్న. ఈరోజు రచరవి పెడతాడు, అదే అసలు అదే నాకు మంగ్లీ అంటే ఎవరో కూడా తెలియదండి అని ఆయన పెట్టాడు. నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళందరూ లేరని. మళ్ళీ నిన్న వచ్చిన ఇంకో వార్త ఏంటంటే, పోలీసులు వచ్చినప్పుడు మంగ్లీ దురుసుగా వీడియో ఆపు ఎవరు నువ్వు వీడియో తీయడానికి అని. అది చూసాం కదా వీడియోలు, మనం చూసిందంతా అబద్ధం, అదంతా ఫ్యాబ్రికేటెడ్. దివి కూడా పోలీసుల మీదకి వాదించిందని నిన్నటి న్యూస్. ఈ రోజు అయితే అసలు ఏమీ తెలియదు, తను ఏమీ చేయలేదు అనేది ఈరోజు న్యూస్. మరి ఏమనాలో తెలియట్లా. ఓవరాల్గా ఈ సినారియోలో అసలు విషయం ఏంటంటే, మంగ్లీ అనేది ఎప్పుడో దొరకాల్సింది చాలా లేట్గా ఇప్పుడు దొరికింది. నేను పర్సనల్గా చెప్తున్నా, 2017 or 18 టైంలో, పర్ఫెక్ట్గా ఇయర్ నాకు గుర్తులేదు, ఒక మంచి సినిమా తీసే డైరెక్టర్, మంచి డైరెక్టరే, మంచి హీరో, వీళ్ళంతా ఒక సినిమా అనుకున్నారు. అది కూడా ఒక సెన్సేషనల్ మూవీ, హిస్టారికల్ మూవీ, ఒక మంచి బయోపిక్ సినిమా. ఆ టీము ఏంటో నత్తనడకన సాగుతుంది, పనులు సరిగ్గా అవ్వట్లేదు అని తెలిసిన ఒక ఆవిడని అడిగితే, ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం చాలా మంచిది టెంపుల్, ఒకసారి అక్కడికి వెళ్ళిరండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆటంకాలు లేకుండా పనులు సాగుతాయేమో నాకు అనిపించింది, నేను నమ్ముతాను ఆ దేవుడిని అని చెప్పింది. సరే మనం కూడా వెళ్దాం అనుకున్నారు కదా. తర్వాత అదొక ట్రిప్ అయింది. మనం హైదరాబాద్ నుంచి ఒక ట్రిప్ వెళ్ళాలి. ట్రిప్ వెళ్ళాలంటే ట్రిప్ కూడా ఉండాలనిపించింది వాళ్ళకి.
అవి తీసుకెళ్ళారు. అంటే ఏముంటాయి అక్కడ అంటే వాటర్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, కొంచెం ప్లెజెంట్ మైండ్ ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళి కూర్చొని దమ్ము కొట్టొచ్చు కదా అని చెప్పి ఆ గంజాయి బ్యాచ్ బయలుదేరింది. ఆ గంజాయి బ్యాచ్ బయలుదేరితే దారిలో అన్ఎక్స్పెక్టెడ్గా మంగ్లీ కూడా ఆ బండి ఎక్కింది, కూడా వెళ్ళింది. అక్కడ జరిగిన పెంట ఏంటంటే వీళ్ళు అనుకోకుండా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆ టెంపుల్కి సంబంధించిన ఎవరో ఒక మనిషి కూడా నాకు కూడా కొంచెం ఇవ్వాలంటే ఇదిగో అని ఇచ్చారు. మరి వాడికి ఏమైందో తెలియదు, దగ్గి ప్రాణం ఓడిచాడు, చచ్చిపోయాడు. అబ్బాయి లేడు. అంటే ఇందుకే చనిపోయాడా లేకపోతే తనకి ఇంతకుముందు ఏమైనా రోగం ఉందా మనకు తెలియదు. ఆ రోజు అయితే ప్రాణం పోయింది. వాళ్ళందరూ ఆ సినిమా వాళ్ళు వచ్చి ఏదో చేసినందుకే ఇక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళు గొడవ చేయడానికి ట్రై చేశారు. తర్వాత ఏమైందో తెలియదు, ఆ వార్త అక్కడే ఆగిపోయింది. మరి ఎలా ముందుకెళ్ళిందో తెలియదు, ఎలా వెనక్కి వెళ్ళిందో కూడా తెలియదు నాకు ఆ రోజులో. ఆ తర్వాత నాకు అప్పుడు బాగాలేను, నేను కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఉన్నాను. జస్ట్ తెలిసిన వార్త, ఈ కాకమ్మ కబుర్లు అంటారుగా, అట్లా వచ్చిన న్యూస్. బట్ ఇది మాత్రం కన్ఫర్మ్, మంగ్లీ ఎక్కి వెళ్ళడం. తరువాత మనం రెగ్యులర్గా గోవాలో వెళ్తూ ఉంటాం కదా, మంగ్లీ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు గోవా విజిట్స్ ఇచ్చినప్పుడు, క్యాజినోస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ పాడడానికి వెళ్ళిన కొన్ని చోట్ల కూడా నాకు బహిరంగంగా, నాకు పర్సనల్గా తెలుసు, చాలామంది చెప్పారు అక్కడ జరిగే విషయాలన్నీ కూడా. అంటే ఈవిడ పరోక్షంగా పీల్చిందా లేదని నేను చూడలేదు కాబట్టి మాట్లాడకూడదు, తప్పు. కానీ ఈవిడతో కూడా ట్రావెల్ చేసే వాళ్ళు నేను గంజాయి బ్యాచ్ 4-5 సార్లు చూసాను. సో ఇట్స్ ఓకే, నాట్ ఎప్పుడో దొరకాల్సింది ఇప్పుడు దొరికింది నాకు. ఇప్పుడు మీ పర్సనల్ అజంప్షన్ ప్రకారం అక్కడ జరిగింది అని అనుకుంటున్నారా, ఉంది అని నమ్ముతున్నారా? ఏంటది? ఖచ్చితంగా ఉందనే నమ్ముతాను నేను, 100% అది. నెక్స్ట్ అంటే గంజాయి అది 1 2 ఆకున్నా వక్కున్న గంజాయే కదా మరి. అండ్ ఇంకొకటి, పార్టీ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ చెప్తా. పార్టీలో ఆర్గనైజ్ చేయాలి, పెళ్ళిళ్ళు కూడా నువ్వు 11:30కి తాళాలు వేయాలి ఫంక్షన్ హాల్స్కి. రోడ్డు మీద లాంతర్లు పట్టుకొని గుర్రం మీద వాడిని ఊరేగిస్తాను పెళ్లి కొడుకుని అనేది కూడా నువ్వు 11:30 కల్లా కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 11కే కంప్లీట్ చేయాలి. పర్మిషన్స్ లేవు, రోడ్డు మీద తిరిగే పర్మిషన్స్ లేవు. మరి అర్ధరాత్రి ముహూర్తాలు ఉంటాయి, అప్పుడు స్పెషల్గా మరి లేఖ పెట్టుకొని సార్ ఇలా ముహూర్తం అర్ధరాత్రి ఇలా ఉంది అంటే ఫంక్షన్ హాల్స్ పర్మిషన్ అయితే లేదు, మీరు కావాలంటే ఇంట్లో చేసుకోండి అంటారు. లేదా ఒక కానిస్టేబుల్ని ఎవరినైనా పంపించి ఫంక్షన్ హాల్లో కూడా జరిపిస్తారు. అది నెక్స్ట్. ఇంత స్ట్రిక్ట్ అయింది, ఇవన్నీ మనము కంట్రోల్ చేయాలి అని. ఈ టైంలో నువ్వు మళ్ళీ పార్టీ ఆర్గనైజ్ చేసావు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా గత కొన్నేళ్ళుగా మందుతో నువ్వు ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా పీపీఎల్ లైసెన్స్ ఉండాలి. కాక్టైల్ పార్టీకి ఈవెన్ న్యూ ఇయర్ ఈవెంట్ అయినా సరే పీపీఎల్ లైసెన్స్ తీసుకుంటేనే ఈవెంట్ ఉంటుంది, లేదంటే ఈవెంట్ క్యాన్సిల్. అప్పుడు నువ్వు మందు పెట్టావు, అంత మందు పెట్టావు. అండ్ అది ఫారిన్ లిక్కర్ కాదు, మేము ఇక్కడే కొన్నాం అన్నావు. ఆఫ్ కోర్స్ నువ్వు ఇక్కడ కొన్నా ఎక్కడ కొని తెచ్చినా అది ఇంపోర్టెడ్ లిక్కరే కదా, స్కాచ్. అది వాళ్ళు పెట్టిన న్యూస్. యాక్చువల్గా నేను నిందించడానికి అనలా, అదేదో నువ్వు పని కట్టుకొని అమెరికా నుంచి తెచ్చావని కూడా ఎవరు చెప్పలా. అంత లిక్కర్తో పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్, డీజే పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదండి అనింది. నువ్వు రెగ్యులర్గా చేసేదే షోస్, పర్మిషన్ లేకుండా షోలు ఆపేస్తారు. బేసిక్ డిఎస్పీకే ఇబ్బందులు వచ్చాయి. అదే ఈవెంట్ పెడితే ముఖ్యమంత్రిని కలిసి సార్ నేను నా బాధ్యత నాది, ఏం జరగకుండా చూసుకుంటాను అంటే పర్మిషన్ ఇస్తే అప్పుడు జరిగింది. కీరవాణి ఈవెంట్కి కూడా అదే ప్రాబ్లం జరిగింది. మరి ఇంతమంది ఉన్నప్పుడు మంగ్లీకి తెలుసు, తెలియదని కాదు, అదే ఏమీ తెలియదంటే సరే ఫోన్లే చెప్పుకుంది. అండ్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్, అప్పుడెప్పుడో హేమ చెప్పింది, ఇప్పుడు మంగ్లీ చెప్పింది అని. హేమ గారి విషయంలో జరిగింది ఏంటంటే, నువ్వు అటెండ్ అయిన పార్టీలో ఓ మూలకి ఎవడో ఏదో తీసుకున్నాడు, వాడి వల్ల పార్టీ సీజ్ అయింది. పార్టీ సీజ్ అయితే అందరు నిలబెడితే హే నువ్వు కదా అంటే, ఆహా నేను నువ్వు అనుకున్నా నువ్వును కాదు నేనే అనింది ఈవిడ. సో లేదు నేను అనుకుంటున్నా నువ్వువే, ఆ నువ్వువే ఈ నువ్వువే అని చెప్పి పట్టుకునేసరికి వీళ్ళు ఏం చేశారు, గబగబా రాసేశారు. ఈ లోపు డ్యామేజ్ అయ్యింది. సో తను తీసుకోలేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ అయింది. కాబట్టి తను చేసిన ప్రయత్నం అంటే నేను ఇక్కడ లేని హైదరాబాద్లో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి అక్కడ పోలీసుల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటారు. నేను పట్టుకొని నువ్వు అనుకున్న నువ్వే అని నేను చెప్పిన తర్వాత నువ్వు అనుకున్న నువ్వును కాదు నేనే అంటే మా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కానీ కొంచెం ఏదో క్లారిటీగా ఉంది. అష్టాచెమ్మలు చెప్పా, అష్టాచెమ్మలో మన అదేలే దొరికింది కదా హేమ, వాళ్ళకి దొరికినప్పుడు ఆ డైలాగ్స్ చెప్పాను. అదేలే. సో అలా కాదు అనుకున్నప్పుడు తర్వాత సరే అవి డ్రగ్స్ తీసుకోవాలా, ఆ విషయం ఎవరూ చెప్పాలా.
చిన్న స్ట్రిప్ వేస్తారు కింద తీసుకో. తను నిజంగా తీసుకోలేదు యాక్చువల్లీ. షీ డోంట్ నో. అంటే తను వెళ్ళిన పార్టీలో జరిగింది కానీ తనేం తీసుకోవాలి. సరే అంటే అయితే ఇప్పుడు అనుకుంటే మంగ్లీ పెట్టిన పార్టీలో మిగతా వాళ్ళకే సంబంధం లేదు దీనివల్ల. ఎందుకు సంబంధం లేదు? ఎలా సంబంధం? ఇప్పుడు అది సంబంధం అయినప్పుడు ఇది వస్తుంది అంతేగా. 1 సెకండ్. అక్కడ నేను పెట్టిన పార్టీలో, ఇప్పుడు నేను పెట్టిన క్రూజ్ షిప్లో ఆ, మీరు అందరూ కలిసి ట్రావెల్ చేశారు. ఎవరి టికెట్ ఆడు కొనుక్కొని వచ్చాడు. ఉమ్, డన్. ఉమ్, అందరూ ఎవరెవరి తెలిసిన వాళ్ళు కాదు, ఎవరి టికెట్ ఆడు పెట్టుకొని వచ్చారు. అక్కడ 300 మంది వచ్చారు. 2 రోజులు 2 దఫాలుగా జరిగిన పార్టీ అది. ఉమ్, సో అక్కడ ఎవడో మూలకు తీసుకున్నప్పుడు అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం కూడా లేదు. వాళ్ళు అలా తెస్తారని కూడా వీళ్ళకి తెలియదు. మంగ్లీ నిర్వహించిన పార్టీ ఏంటంటే చాలా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ తన బర్త్డే పార్టీని అందరినీ పిలిచింది. పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో తనే దగ్గరుండి సప్లై చేసింది. ఎవడికి వాడు తెచ్చుకోవాలి. ఇక్కడ మందు గిందు మరబలం అంతా సప్లై చేసింది. ఇప్పుడు ఎవడికి వాడు ఏదో తెచ్చుకున్నాడు. అప్పుడు అందరూ తీసుకున్నారని ఏం లేదు ఇక్కడ ఆ పార్టీలో. ఇప్పుడు గంజాయి గురించి విషయం వస్తే దామోదర్ని అరెస్ట్ చేశారు. పార్టీ విషయానికి వస్తే వీళ్ళు తీసుకోవాల్సిన లైసెన్సులు తీసుకోవాలా, అప్పుడు మంగ్లీకి సంబంధం ఉంటుంది. అట్లా. రైట్. ఓకే అన్న, దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ వస్తే మరొక వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టిప్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.